హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా నాయనమ్మ రెసిపీ ఒకటి చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. పచ్చి పసుపు కొమ్ములతో పులుసు చేస్తున్నానండి. ఆ పులుసు ఎలా చేసేదో చూడండి మీరు కూడా. ఏం లేదండి, కొద్దిగా 4 పసుపు కొమ్ములు, ఒక చిన్న అల్లం ముక్క, తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీలో పెట్టుకొని అది పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ముక్కలు వేసి వేగనిచ్చాక, అది వేగాక ముందుగా పెట్టుకున్న పేస్ట్ని అందులో యాడ్ చేయాలి. మనం కొద్దిగా చింతపండు రసాన్ని తడిపి ఉంచుకొని అది దగ్గరగా వేగిన తర్వాత ఆ రసాన్ని అందులో యాడ్ చేసి కారం, ఉప్పు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఆవా పొడి, కొద్దిగా మెంతి పొడి వేసుకొని అది దగ్గరగా అయ్యేదాకా మరగనిచ్చుకోవాలి. తర్వాత రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది పరకడుపుని తింటే ఇంకా మంచిది. నేనైతే ఇడ్లీలోకి సర్వ్ చేసుకున్నానండి. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.